అధికారం కోల్పోయాక గులాబీ బాస్కు అసలు సత్యం బోధపడింది. పవర్ లేకుంటే స్వంత పార్టీ నేతలు కూడా పట్టించుకోరని అర్థమైంది. అందుకే పార్టీ ఉనికే ప్రశ్నార్థకమైన వేళ కేసీఆర్ మళ్లీ పాత రోజులను ఫాలో అవుతున్నారు. తిరిగి జనాల్లోకి వెళ్తున్నారు. క్యాడర్లో జోష్ నింపడమే కాకుండా పక్క పార్టీలపై చూస్తున్న నేతలకు భరోసా ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. మరి కేసీఆర్ ఈ టాస్క్ను విజయవంతంగా కంప్లీట్ చేయగలరా? గులాబీ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారా? పార్లమెంట్ ఎన్నికల్లో విజయం దిశగా పార్టీని నడుపుతారా? ప్రస్తుతం ఇవన్నీ జవాబులేని ప్రశ్నలుగానే కనిపిస్తున్నాయి. ఇంతకీ గులాబీ పార్టీ భవితవ్యం ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి దూరమైన 39 మంది ఎమ్మెల్యేలతో బలమైన ప్రతిపక్షంగానే ఉంది బీఆర్ఎస్. కానీ ఆ ప్రతిపక్ష స్థానాన్ని బీఆర్ఎస్ కాపాడుకోగలదా అన్న ప్రశ్న ఈ 3 నెలల్లోనే వచ్చింది. అధికారం ఉందని వలస వచ్చిన నేతలు పవర్ పోగానే తిరుగుముఖం పట్టారు. నిన్న మొన్నటి వరకు ఎవరు ఏ పార్టీలో గెలిచినా బీఆర్ఎస్ పార్టీలో చేరిపోతారనే విమర్శలు వినిపించేవి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకరో ఇద్దరో మినహా ఫలానా నాయకుడు పార్టీ మారాడనే అభిప్రాయానికి తావు లేకుండా పోయింది. వారు వీరు అనేది లేకుండా అన్ని పార్టీలకు చెందిన వారంతా బీఆర్ఎస్లో చేరిపోయారు. విపక్షాలకు పోటీ చేసే గట్టి అభ్యర్థి లేకుండా చేసే ప్రయత్నంలో కేసీఆర్ విజయవంతమయ్యారని అనుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా ప్రజలే మారితే పరిస్థితి మారిపోతుంది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే జరిగింది. ఫలితంగా గులాబీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. గత ఎన్నికల్లో ఓటమి వరకు బీఆర్ఎస్ అత్యంత బలమైన పార్టీగా కనిపించింది. లోక్సభ, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తులు, మండల, గ్రామ స్థాయి వరకు అంతా ఆ పార్టీ ప్రజాప్రతినిధులే ఉన్నారు. వేళ్ల మీద లెక్కించేంతమంది మాత్రమే విపక్ష పార్టీ ప్రతినిధులుగా ఉన్నారు. ఓ మోస్తరు సంఖ్యలో విపక్షాలు గెలిచినా తెల్లవారేసరికి గులాబీ గూటికి చేరిపోయేవారు. అసెంబ్లీ ఎన్నికల వరకు మూడోసారి ముచ్చటగా అధికారం, 100కు పైగా సీట్లు మనవే అంటూ గంభీరంగా ప్రకటించిన కేసీఆర్ తెలంగాణ ప్రజల విలక్షణ తీర్పుతో ప్రతిపక్షంలో కూర్చున్నారు. అధికారం కోల్పోయినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండగా ప్రజా తీర్పు నుంచి కోలుకోకముందే పార్లమెంట్ ఎన్నికలు రావడం అగ్ని పరీక్షగా మారింది. తిరిగి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ సమాయత్తమవుతున్న తరుణంలో గట్టి దెబ్బ తగిలింది. సిట్టింగ్ ఎంపీలో మెజారిటీ పార్టీ చేజారిపోయారు. సగం మంది బీజేపీలో చేరితే మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కొందరు టికెట్ రాదని మారిపోతే మరికొందరు ఇతర పార్టీల్లో టికెట్ రావడంతో మారిపోయారు. కొందరు మాత్రం ఈ పార్టీ పక్షాన పోటీ చేస్తే గెలవడం కష్టమని భావించి ఫిరాయించారు. ఎన్నికలన్న తర్వాత గెలుపోటములు సహజం. కానీ ఒక్క ఓటమికే బీఆర్ఎస్ చెల్లాచెదురు అవుతోంది. ఇక లోక్సభ ఎన్నికల్లో కూడా ఇలాంటి ఓటమి ఎదురైతే బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ అందుకుంటుందని విశ్లేషకుల అభిప్రాయం. బీఆర్ఎస్ పార్టీ తక్షణ కర్తవ్యం కనీసం 5 లోక్సభ సీట్లు సాధించడం. అలా సాధిస్తేనే ఇంకా ప్రజలు ఆ పార్టీ వైపు ఉన్నారన్న అభిప్రాయం ఏర్పడుతుంది. 1 లేదా 2 సీట్లకు పరిమితమైతే వారు కూడా పార్టీలో ఉంటారన్న గ్యారంటీ ఉండదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడిన పరిస్థితులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. దశాబ్దన్నర తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, దశాబ్ద కాల అధికారం అనుభవించిన పార్టీ ఒక్క ఓటమికే తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. 100 రోజుల్లో రాష్ట్రంలో జరిగిన ఈ పరిణామం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ఆగం చేయగా కళ్ల ముందున్న లోక్సభ ఎన్నికల గండాన్ని గట్టెక్కి కొన్ని స్థానాల్లోనైనా పరువు నిలబెట్టుకోవడం ఆ పార్టీకి అందించే అత్యవసరమైన ఆక్సిజన్గా మారనుంది. అనేక అవాంతరాల మధ్య సానుకూల పరిస్థితి కోసం కేసీఆర్తో పాటు ఆయన కుటుంబం సర్వశక్తులు ఒడ్డుతోంది. లోక్సభ ఎన్నికల ఫలితాలు కనీసం ఊపిరిపోయకపోతే ఆ పార్టీ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ
నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీని కాపాడుకునేందుకు మరోసారి రంగంలోకి దిగారు. ఆరోగ్యం సహకరించకపోయినా ఆయన బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని కొనసాగించేందుకు బస్సు యాత్ర చేపట్టడం వల్ల కొంతైనా పార్టీ క్యాడర్కు విశ్వాసం పెరుగుతోంది. ఎంపీ ఎన్నికల్లో కొంతైనా ఫలితాలు సానుకూలంగా వస్తే దాని నుంచి ఊపిరి పీల్చుకుని తర్వాత పార్టీని కింది నుంచి నిర్మాణం చేసుకునేందుకు ఛాన్స్ దక్కుతుంది. ఈ త్రిముఖ పోటీలో బీఆర్ఎస్ కనీస ఎంపీ స్థానాలు దక్కించుకోలేకపోతే మొదటికే మోసం వస్తుంది. తిరిగి పార్టీని క్షేత్రస్థాయి నుంచి నిర్మించి చిత్తశుద్ధితో ముందుకు పోతే తప్పితే అధికారానికి బాగా అలవాటు పడిన పార్టీలో వచ్చే 5 ఏళ్ల వరకు నాయకులు కేడర్ను కాపాడుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రత్యామ్నాయం రూపంలో బీజేపీ రెడీగా ఉంది. అందుకే కేసీఆర్కిది కఠినమైన సవాల్ అనుకోవచ్చు.